అందరు నమస్కారం అండి. తిరుపతిలో వైసీపీ పేటీఎం ఆర్టిస్టు ఒక ఆవిడ ఉందండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఆవిడని రంగంలోకి దింపుతారు. ఆవిడ చేత చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తారు. ఈరోజు కూడా ఆవిడని దింపారు. ఆవిడ చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తున్నారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా వినండి. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి క్లారిటీ ఉండదు. మైక్ దొరికితే చాలు నోరేసుకొని పడిపోద్ది. ఇచ్చలవిడిగా మాట్లాడద్ది. క్లారిటీ ఉండదు. దేని గురించి మాట్లాడుతున్నామో తెలియదు. సబ్జెక్టు తెలియదు. ఆవిడకి తెలిసిందల్లా ఒకటే, నోరేసుకొని పడిపోవటం, నోరేసుకొని చంద్రబాబు గారిని తిట్టడం. అది ఒక్కటే తెలుసు ఆవిడకి. వచ్చొద్ది, తిట్టద్ది, డబ్బులు తీసుకుంటుంది, వెళ్ళిపోద్ది. వసొద్ది, తిట్టద్ది, డబ్బులు తీసుకుంటుంది, వెళ్ళిపోద్ది. ఇదే ప్రతిసారి ఇదే జరగద్ది. గతంలో కూడా చాలా సార్లు చంద్రబాబు గారిని ఇదే విధంగా తిట్టింది. తిట్టడం, డబ్బులు తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇది బాగా అలవాటు ఈవిడికి. ఈవిడేం మాట్లాడటం సరే వినండి. చెప్పండి, ఈరోజు బీసీలపై దాడి జరుగుతున్న ఏ విధంగా వీడు రెడీగా ఉంటాడు. ఈ సాక్షివాడు ముందాడే మైక్ పెట్టే ముందు వీడు హెచ్చరిస్తాడనమాట, హింట్ ఇస్తాడు. బీసీ అని అంటే ఇప్పుడు ఆవిడ బీసీల గురించి మాట్లాడాలి, కుల రాజకీయాల గురించి మాట్లాడాలి. బీసీలని అణగదొక్కుతున్నారు, బీసీల మీద దాడి చేస్తున్నారు అని ఆవిడ మాట్లాడాలి ఇప్పుడు. అది అందుకే వీడు ముందాడి హింట్ ఇస్తాడనమాట ఈ సాక్షివాడు. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ చూడండి. బీసీల పైనే దాడులు చేస్తా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారంటే భయం. అందుకే బెంగళూరులో ఉన్నాడు మనోడు. భయపడే మనోడు బెంగళూరులో ఉన్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ నాయకుల మీద కేసులు పెడితే మనోడు బెంగళూరులో ఉన్నాడు. రాలా ఇక్కడికి. మనోడు భయపడుతున్నాడు చంద్రబాబు. మాట్లాడుతున్నాడు. అందువల్లనే అంబటి రాంబాబు గారిని హత్యా ప్రయత్నం చేసి అరెస్ట్ చేసి పోలీసులు కాళ్ళు విరిచేశారు. ఎరగొట్టారు కాళ్ళు, ఇలా ఎర్రగొట్టారంట కాళ్ళు. ఎరగొట్టారు. ఎద్దు తిరిగినట్టు తిరుగుతుండడు అంబటి రాంబాబు. ఎద్దు తిరిగినట్టు తిరుగుతుండవు. కాళ్ళు ఎర్రగొట్టారంట. కాళ్ళు ఇలా పంగ చీల్చారంట. పంగ చీల్చారు. పంగ ఎద్దులాగా తిరుగుతున్నాడు చూడు, పందిలాగా తిరుగుతున్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. వాడిని ఊరు కొట్టిండ్రు, వాడిని ఊరు కొడతారు. వాడిని కొట్టిన ఒకటే, రోడ్లో పడుకున్న కుక్కరు కొట్టిన ఒకటే. వాడిని ఎందుకు కొడతారు? వాడు ఒక సత్య సన్నాసి, వాడు అంబటి రాంబాబు. వాడు ఒక దరిద్రుడు, నీచుడు. వాడిని ఎందుకు కొడతారు పోలీసులు? వాడిని కొట్టాల్సిన అవసరం ఏముంది? వాడిని కొట్టించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? నారా లోకేష్ గారికి ఏముంది? పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? వాడు ఎంత ఆఫ్టరాలు కాళ్ళు రెండు ఇరిచేశారు. ఈ ఎరగ తీసుకుని నడుస్తుందంట. నాకు చంద్రబాబు నాయుడు గారు బుక్ రాజ్యాంగంతో పాటు రౌడీ రాజ్యాంగం కూడా తెచ్చేశారు. మనమే తెచ్చేసింది. మనమే పరిచయం చేసింది రాష్ట్రానికి. మనమే పరిచయం చేశావు. గుర్తులేదు. ఇంకా ఎవరు పరిచయం చేశారా? మీరు కదా పరిచయం చేసిందా? వైసీపీ వాళ్ళు కదా. మీరు కదా అదే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కదా పరిచయం చేసింది. వాళ్ళు పరిచయం చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు, ఇష్టం వచ్చినట్టు వాగుతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు. అయినా వాళ్ళని ఏమనకూడదు. ఏమన్నంటే ఇలాంటి పేటీఎంలు చేసుకొస్తారు. ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ఈవిడ ఒకటి మాట్లాడమంటే 4 మాట్లాడద్ది. ఎక్కిరించుకుంటే ఇట్టంట మాట్లాడద్ది. ఈవిడ మాట్లాడిన ప్రతిసారి నాకు తేళ్ళు చెరువులు పాకినట్టు ఉంటాయి. ఈవిడ మాట్లాడుతుంటే నాకు చెప్పు రమేష్ గారు ఇక్కడ ఉంటే, తిరుపతిలో ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. జోగి రమేష్ గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇది తెలుసుకొని జోగి రమేష్ గారి ఇల్లును కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు? కాల్ చేసుకునేది వాడే కాల్ చేసుకున్నాడు. జోగి రమేష్ వాళ్ళ అనుచరుల చేత వాడే కల్పించుకున్నాడు. వాడి ఇల్లే వాడే కల్పించుకున్నాడు. ఎవరైతే ఆ సాక్షులు ఉంటారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, మాకేం సంబంధం లేదు, వాళ్ళ కార్యకర్తల చేత వాడే గాలిపించుకున్నాడు వాళ్ళ ఇల్లు అని చెప్పి. వాడే చంద్రబాబు నాయుడు గారు గాలిపించుకున్నారంట. ఈ జోగి రమేష్ అనేవాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కత్తులు కొట్టలు వేసుకుని. అప్పుడు వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? జోగి రమేష్కి ఒక్కడికే ఉన్నారు మహిళల, చిన్నపిల్లల. మనడు అంటే పథకాలను పక్కన పెట్టేసి రాజ్యాంగం తెచ్చి అందరినీ అరెస్ట్ చేసేసే కార్యక్రమం చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మీ వయసు కన్నా బుద్ధి ఉండాలా. అది బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఈవిడికి ఉంది వయసు, నాకేం ఉంది. మీరు ఎంతసేపు ఉన్నా, ఎంత మందిని అరెస్ట్ చేసినా మేము ఇప్పుడు చూడండి. జోగి రమేష్ జోగి అంకుల్ అంటది.
ఏమి భయపడం, ఎప్పటికీ భయపడం. వెళ్ళిపోయిందండి, అది తెలుసుకొని జోగి. చంద్రబాబు నాయుడు గారు తస్మాత్ జాగ్రత్త చెప్తాండాము. నువ్వు చెప్పిన తస్మాత్ జాగ్రత్త, నువ్వు చెప్పినలే వచ్చినావు కదా, మాట్లాడినావు కదా, 500 తీసుకుని వెళ్ళిపో. నువ్వు నీ 500 పార్టీ యాక్టింగ్ మేము చూసాంలే. బుద్ధి లేకుండా ఆర్టిస్టులు తీసుకొచ్చి మహిళల చేత మాట్లాడిస్తున్నావు. బీసీ నాయకులందరూ ధర్నాలు చేస్తారంట. అడుగో ఆడ బిర్రుగా 10 మంది లేరు, 10 మంది లేరు, వాళ్ళు ఆడ 10 మంది లేరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది ఉన్నారు. బీసీ సంఘాలన్నీ ధర్నాలు చేస్తున్నారంట తిరుపతిలో 12 మందితో బీసీ సంఘాలు. సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ రాజకీయం చేస్తారు. కొద్ది కూడా బుద్ధి లేకుండా అడుపు అన్నదన్నారు, గడ్డి తింటున్నారా? ఏదో పనులు చేసేసి మళ్ళీ బీసీ నాయకులు అని చెప్పి బీసీలు కంటగడతారేమి? బీసీలు ఏ పాపం చేశారు? వీడి వల్ల, ఇలాంటి నీచుల వల్ల బీసీలకి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళే సిగ్గుపడుతున్నారు. అరే ఈడేంద్రా మా కులంలో పుట్టాడు వీడు, బీసీలు అని చెప్పుకుంటున్నాడు, మా పరువు చేస్తున్నాడు ఏంద్రా ఈడని చెప్పి వాళ్ళే బాధపడుతున్నారు. బీసీలే భయపడుతున్నారు. మళ్ళీ బీసీ నాయకుడు బీసీలకి ఏం చేసి ఉద్ధరించాడండి ఆయన? ఏం చించి పొడి చేశాడు బీసీలకి? జోగి రమేష్ బీసీ నాయకుడు గాను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, కొద్దిగా కూడా బుద్ధి లేకుండా. జై హింద్.